దాచిపడేస్తాం. అప్పుడు ఏమవుతుందంటే అసలు కోణం బయటపడదు. ఒకవేళ నిజంగానే పిచ్చివాడైతే అదొక రకంగా ఆలోచించాలి. కాదు కుట్ర కోణం ఏమైనా ఉంటే వాడి వెనక ఎవరున్నారు తెలుసుకోవాలి కదా. ఇప్పుడు వాడు టూల్ మాత్రమే, పనిముట్టు మాత్రమే. ఆ తుపాకీ పట్టుకొని కాల్చిన వాడు పనిముట్టే. ఆ పనిముట్టును ఆపరేట్ చేసింది ఎవడు, ఎక్కడి నుంచి వాడు ప్రేరణ కలిగించిండు అనేది చూస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పుడు మరి వాళ్ళ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఉన్న పాలక వర్గంలో ఉన్నాడా, ప్రతిపక్షంలో ఉన్నారా, ఇవన్నీ కూడా చాలా దీన్ని హీరోగా భావించుకుంటాను. నా ఉద్దేశం సిగ్గుపడాలి. అమెరికా అది ట్రంప్ కూడా సిగ్గుపడాలంటున్నాను. ఇది ఒక హీరోయిజంగా భావించుకొని మేము బయట బతికి పట్ట కట్టినాం, బతికిపోయినాం అని దీన్ని సెంటిమెంట్ గా వాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడే నాకు అనుమానం వస్తుంది ఇది సరి అయింది తప్ప. ఓకే సార్, అలాగే అమెరికాలో ఆయుధాలు అయితే చాలా సులభంగా దొరుకుతాయి. సో ఈ విధంగా ఆయుధాలు సులభంగా దొరకడం అనేది ప్రజాస్వామ్య బలమా లేదంటే వ్యవస్థ వైఫల్యమా? ఖచ్చితంగా రెండు. వ్యవస్థ వైఫల్యమే. సులభంగా దొరుకుతుందంటే శాంతి భద్రత సరిగ్గా లేనట్లు లెక్క, ప్రజల ఆలోచన ధోరణి సరిగ్గా లేనట్లు లెక్క, ప్రజలు హింసను కోరుకుంటున్నట్లు లెక్క. ఇది ఎంత దుర్మార్గ సమాజం అన్నట్టుగా. కానీ సామాజిక బాధ్యత గల వాళ్ళు చెప్పాల్సిందే. సామాజిక బాధ్యత మరుస్తే ప్రభుత్వం గుర్తు చేయాల్సిందే. సామాజిక బాధ్యతను విస్మరిస్తే ప్రభుత్వం కఠిన చర్య తీసుకోవాల్సిందే. ప్రభుత్వం ఉండేందుకు కేవలం అంటే డబ్బును ఇటాటు పనిచేసి సంక్షేమ పథకాలు చేయడమా? అది కాదు కదా. విద్య, ఆరోగ్యము, ఉపాధి కల్పన, అట్లాగే వ్యవసాయం, ఇట్లాంటి వాట్ల ఎంత కృషి చేయాలో అన్నిటికంటే ప్రభుత్వం చాలా మంచి ప్రశ్న వేశారు. ప్రభుత్వం చేయాల్సిన పని మనకు మన రాజ్య వ్యవస్థ నిర్మాణంలో కనపడుతుంది. అంటే రాజ్యావతరణ సిద్ధాంతం ఒకటి ఉన్నది. దానిలో ఎందుకు రాజ్యం పుట్టిందంటే మొదలు ఆదిమ సమాజం ఉంటే, ఆదిమ సమాజంలో ఎవరికి వాడే భార్య భర్త లేరు, కుటుంబం లేదు, ఎవరికి వాడే ఏమైనా తీర రకరకాలుగా వాళ్ళు ఉండేవారు. అటువంటి సమాజం నుంచి ఎప్పుడైతే స్వంత ఆస్తి ఏర్పడింది, ఇప్పటిదాకా ప్రకృతి వ్యవసాయం చేయడం, లేకుంటే ఉన్నది పంచుకోవడం, ఉంటే తినడం, లేకుంటే పడుకోవడం. ఎప్పుడైతే ఆహార సేకరణ దేశం నుంచి ఆహార ఉత్పత్తి దేశం వచ్చిందో, మిగులు ఉత్పత్తి దాచుకోవడానికి కొండలు, గుట్టలు, చెట్లు, చేమల నుంచి కిందికి వచ్చి ఆవాసం ఏర్పాటు చేసుకున్నాం. ఆవాసం అనేది ఆస్తి. ఆస్తి ఏర్పాటు చేసిన క్షణం నుంచి ఆటోమేటిక్ గా ఇది నాది, ఇది మీది అని చెప్పడానికి ఒక రాజ్యం అవసరం లేదు. అటు వ్యవస్థ అది. అప్పుడు అదే ఆస్తి వల్ల వ్యవస్థ ఏర్పడింది. ఆ వ్యవస్థ ఏం చేయాలి? ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. ఈ మూడింటి కోసమే. ఈ మూడు దాడి చేసిన వాడు అశోకుడే. మన దగ్గర అశోక చక్రవర్తి గురించి మాట్లాడుతాం. ఆయన ఏం చేసి ఈ మూడు చేయాలి. ఏ రాజ్యమైనా అది మనకు రాజరికంలో రాజ్యం కానీ, నియంతృత్వ రాజ్యం కానీ, ఈ మనకు ప్రజాస్వామిక రాజ్యం కానీ, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. ఈ మూడింటి కఠినంగా చేసింది కానీ అశోకుడు చెట్లు నాటించను, బావులు దవ్వించడం, సత్రములు కట్టించడం, రోడ్లు వేయించడం మనం మాట్లాడుకుంటాం కదా, ఇప్పటికి పుస్తకాలు చదువుకుంటాం కదా. అది అదనంగా చేసిన పని. అసలు పని ఏంది? ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయడం. ఈ మూడు విఫలమైన రాజ్యం ఉంటేంది, లేకపోతే అంటున్నాడు. రాజ్యం వ్యవస్థ ఏదైతే దేనికోసం ఏర్పడదో అదే వ్యవస్థ విఫలమైనాక అక్కడ ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట అనేది ప్రభుత్వం లేనట్టే లెక్క. అంటే అరాచకం అంటాం కదా. రాచరికం అంటే అది ఏమైనా కావచ్చు. ప్రజాస్వామ్యం కూడా ఓ రాజు లాంటిది పాలించేది కనుక అరాచక వ్యవస్థ అంటాం. అరాచక వ్యవస్థ ఉన్నట్టు లెక్క. మరి అరాచక వ్యవస్థను సంస్కరించాలంటే ఏం చేయాలి? పౌరులు పూనుకోవాలి. ఇంతకంటే మౌనంగా ఉండే పౌరులే దుర్మార్గులు అంటున్నాడు. ఇవాళ అరాచక వ్యవస్థ కారణమైన ఆ రాజ్యాన్ని మార్చాలని మారుస్తారా, లేకుంటే రాచరికాన్ని మారుస్తారా, వ్యవస్థను మారుస్తారా, వ్యక్తిని మారుస్తారా? ప్రజలు ఓటు ద్వారా కాదు నిర్ణయం చేసేది. ప్రజలే మిన్నకుండిపై చంపుతాం అంటే మాత్రం ఇట్లాగే ఉంటది. దీనికి నా ఉద్దేశం రాజ్య వ్యవస్థ విఫలమైంది అమెరికాలో. రెండోది రాజ్యాంగ వ్యవస్థలు విఫలమవుతున్నాయి. మూడోది భద్రతా దళాలు, భద్రతా వ్యవస్థలు విఫలమవుతున్నాయి. దానివల్ల పెద్ద ప్రమాదం అంటున్నాను. అమెరికా లాంటి దేశానికి ఇటువంటి గతి పడితే మరి ప్రజాస్వామ్యం పేరు మీద నియంత్రిత దేశాలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం పేరు మీద రాచరిక దేశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా చూస్తున్నాం. అటువంటి దేశాల వారి గతి ఏం కావాలని నేను అడుగుతున్నాను. ముఖ్యంగా అతి పురాతన ప్రజాస్వామ్య దేశం కదా అమెరికా. మనము అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. కానీ అతి పురాతన ప్రజాస్వామ్య దేశం ఏం చెప్తుంది ప్రజలకు? పాఠం ఏం చెప్తుంది? మన ప్రపంచానికి వాళ్ళు ఏ మార్గదర్శకం వహించే ప్రయత్నం జరుగుతుంది చూడాల్సిందే. విషాదమైనా ఈ దీంతోనన్నా కనీసం మేల్కొని విచారణ జరపాలి. దోషి ఎవడు పట్టుకున్నాడు కనుక వాడి నుంచి నిజాలు సేకరించాలి, వాడిని విచారణ జరపాలి. అప్పుడు కొంతవరకు ఎందుకు జరిగింది, ఏం జరిగింది అని తెలిసే అవకాశం ఉన్నది. ఎస్, గన్ కల్చర్ తగ్గించడానికి చట్టాల కంటే ముందుగా మారాల్సింది ప్రజల మనస్తత్వం అంటారా? ఖచ్చితంగా. హింసను ప్రేరేపించేది మనిషిలో మానవుడు, దానవుడు ఇద్దరు ఉంటారు. అవకాశం వస్తే ఏ మనిషి అయినా, ఈ మాట్లాడుతున్నాడు నాతో సహా, అవకాశం వస్తే ఏ మనిషి అయినా మారుతాడు. అది ఏదైనా కావచ్చు. నేరాల గురించి వివరించాలంటే చాలా దుర్మార్గంగా ఉంటుంది. మనిషిలో చెప్పాను, మానవుడు, దానవుడు రెండే ఉంటాయి. సమాజం కోసం కొంతమంది మంచి నటిస్తుంటారు. అంతేందుకు ఎవరికైనా సరే రెండే రెండు మన ఏమంటారు దాన్ని భయాలు ఉంటాయి.
ఒకటేమో సమాజ భయం, సమాజ భీతి అనంత సమాజ భీతి, అట్లానే దైవ భీతి రెండే ఉంటాయి. అంటే దైవ భీతి లేని కూడా సమాజ భీతి మనందరం బట్టలు ఎందుకు పెట్టుకున్నాం అంటే సమాజ భీతే కదా, సమాజంలో న్యూసెన్స్ న్యూడ్గా ఉండొద్దనే కదా. ఇది అంతే. సమాజ భీతి దైవ భీతి రెండు మాత్రమే ప్రజల్ని కాపాడుతుంటాయి. ఇప్పుడు దైవ భీతితో బాగుండొచ్చు, నైతికంగా చాలా మంచిగా ఉండొచ్చు. సమాజ భీతి అంటే హైతువాదునైనా సరే దేవుడు నమ్మని వాడైతే సమాజ భీతి ఉంటుంది, వాడికి సమాజం ఏమనుకుంటుందా అని ఉంటది కదా. దాన్ని పెంచాల్సిన అవసరం ఉంది అంటున్నాను. కొన్నేమో పాప భీతి, అంటే పాప భీతి ఎట్లా ఉంటది, ఏదైనా సరే పాపం చేస్తే నా స్వర్గము నరకానికి పోతామని భయం ఉంటుంటది. దానివల్ల కొందరు అన్యాయతికంగా ఉంటారు. కొందరేమో సమాజ భీతి ఉన్న వాళ్ళు నిజమే కదా, దేవుడు ఉన్నా లేకున్నా మన వైపు మనుషులు ఉన్నాం కదా, మానవత్వం ఉండాలి కదా అని కొందరు ఉంటారు. ఈ రెండింటికి లేకపోతే, ఈ రెండిట్లలో దాటిపోతే ఇటువంటి అరాచకంగా పాపభీతి లేనివాడు, సమాజ భీతి లేనివాడు, వాడి మీద వాడి ప్రేమ లేనివాడు, వాడి ఎదుటి వాడి మీద అంతకంటే ప్రేమ లేనివాడు గన్ కల్చర్కు గురవుతాడు, వీడు చంపుతాడు, చేస్తాడు. దీన్ని మార్చాలంటే ఈ మొత్తం బ్లాంకెట్ మార్చాలి. మనం చర్చ అంతా ఏముందంటే ఇక్కడిక్కడ గుడుగుడు ఉంచాం కాదు, అమెరికా సమాజం పునరు ఆలోచించాలి. అంటే ఆలోచించే సమాజం ఉన్నప్పుడు దాని పరిష్కారాలు కూడా దొరుకుతాయి. నేను రెండే అంటున్నాను, పరిష్కారం లేని సమస్యలు రెండే. ఒకటి వార్ధక్యము, రెండోది మరణం. మరణం తథ్యం కదా, జాతేస్తే మరణం ధ్రువం ఉండాలి. వార్ధక్యం వస్తుంది, రోజు రోజు ఆయుష్ పెరిగితే తగ్గదు కదా. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే రేపు చచ్చిపోతాం. కనుక దీన్ని రెండింటిని అర్థం చేసుకుంటే మనం ఎందుకు వచ్చినా ఈ లోకానికి, ఎందుకు ఏం చేస్తే బాగుంటది అనే నైతిక సూత్రాల దాని మీద, అది దైవభీతి పెడతారా, పాపభీతి పెడతారా, సమాజ భీతి పెడతారా, వీటి పట్ల ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే సమాజాలు మారుతాయి. అందుకనే మనం బాగుండాలి, అందులో అందులో సమాజం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటే అప్పుడు కొంత శాంతి ఉంటుంది. కాదు మనం బాగుండకపోతే అందరూ బాగుండద్దు, వాడిని చంపేస్తా అంటే ఇట్లాంటి అమెరికా కల్చర్ వస్తుంది. ఈ రెండు, ఒకటేమో చట్టం పనిచేయాలి, చట్టం లేకుండా వ్యవస్థ పనిచేయకుండా లాభం లేదంటున్నాను. వ్యవస్థ పనిచేయాలి. వ్యవస్థ భీతి లేకపోతే ఎవరికి వాడు నీతిగా ఉండాలంటే గాంధీ గారి బెల్లం కథ చెప్పుకోవాల్సింది. గాంధీ గారు బెల్లం తినొద్దని అబ్బాయికి చెప్పమంటే ఓ నెల తర్వాత 4 సార్లు తెప్పించుకొని చెప్పిండట. రామకృష్ణ పరమహంస కథ త్వరగా చెప్పాలని. అయ్యా ఈ మాట చెప్పడానికి ఇన్ని నెలలు పట్టింది అంటే అప్పుడు అంటాడు రామకృష్ణ పరమహంస కానీ గాంధీ గారు, అమ్మ నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, ఎక్కువ తినేవాడిని, నేను మానుకొని మీకు చెప్తున్నా, మీ అబ్బాయికి చెప్తున్నాను. అదేమో గాంధీ సిద్ధాంతం. గాంధీ వ్యక్తి మారితే వ్యవస్థ మారుతాడుతున్నాడు. అంబేద్కర్ చెప్పిన సిద్ధాంతం ఏంటంటే వ్యవస్థ మారితే వ్యక్తి మారుతాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ ఎందుకు మనకు, తిరుమల తిరుపతి దేవత అందరు భక్తులమే కదా, లడ్డూలుగా పాడబెట్టండి ఏమైతే చూడండి, అందరు తొక్కి పాడు చేసి అందరి 10 లడ్డూలు తీసుకుపోతారు. అదే క్యూ లైన్ ఎందుకు తిరుమలలో క్యూ లైన్ ఎందుకంటే ఎంత భక్తులైనా సరే ఒక వ్యవస్థ, ఆ క్యూ లైన్ 2 కడ్డీలు వ్యవస్థ, ఇది కదా కావాల్సింది. మీరు మనకు ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ క్యూ లైన్ కానీ ఇవన్నీ వ్యవస్థాగతమైన మార్పులు. ఇవి తీసుకొస్తే ఆటోమేటిక్ గా మనిషి ఎంత క్రూరుడైనా తప్పనిసరి క్యూలో పోవాల్సి వస్తుంది. అందుకనే ఈ రకంగా సమాజాన్ని మార్చే క్రమం చేయాలి తప్ప విచ్చలవిడితనం అలవాటు చేసి మీ ఇష్టం మీరు ఏం చేసినా చేస్తా అనుకుంటే ఇదే జరుగుతుంది. వ్యవస్థను మించి పౌరులు ఆలోచన చేస్తే ఇట్లాంటివి జరుగుతుంది. అమెరికా ఒక రకం చెప్పాలంటే దీంతో గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం. సున్నితత్వం పోతే ఏం చేయలేము. ప్రజలకు సున్నితత్వం మెల్లమెల్లగా పోతుంది అనుకో, మన దగ్గర కూడా సమస్య లేదు, మనం ఏమో బాగున్నాం వాళ్ళు ఏమో బాగాలేదని కాదు, కానీ అక్కడ ఎక్కువ మన దగ్గర తక్కువ, అంతే తేడా అనుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ డిబేట్లో పాల్గొన్నందుకు, మీ అభిప్రాయాన్ని మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.